ఏమే కోడలా, ఈ వంటలో ఏందే రుచి లేదు పచ్చి లేదు, ఎలా తినాలేదు? అదేంటత్తమ్మా, ఈ రోజు కూర రోజు కంటే చాలా బాగుందని చెప్పి ఆయన పిల్లలు అంత ఇష్టంగా తింటేను. ఏమోనమ్మా, నాకైతే నచ్చలేదు. మీ నాలుగుకి ఏదైనా బాగోలేదేమో, డాక్టర్ని పిలిపిస్తాను, ఆగండి. సరే పిలిపించవే. ఏంటమ్మా, ఏంటి ప్రాబ్లం? ఏంటో డాక్టర్ గారు, ఈ మధ్య మా అత్తమ్మకి నేను ఏం చేసినా నచ్చడం లేదు. అదే వంట ఇంట్లో వాళ్ళేమో చాలా బాగుందని తింటున్నారు. ఈవిడికి ఏం చేసినా నచ్చట్లేదు. కొంచెం ఏమైందో చూడండి. ఏది మీ నాలుగు చూపించండి. చాలా పెద్ద ప్రమాదమే. ఏమైంది డాక్టర్ గారు, ఏంటో ప్రమాదం? ఇది లక్షల్లో ఒకరికి ఇద్దరికి మాత్రమే వస్తుందమ్మా. దీనికి ఒకటే ఒక సొల్యూషన్. దీనికి సర్జరీ అయినా చేయాలి, లేదా మీ వంట మీరే చేసుకొని తినాలమ్మా. డాక్టర్ గారు, నాకు సర్జరీ అంటే చాలా భయం అండి. నా కోడలు చాలా బాగా వంట చేస్తుందండి. నేను నా కోడలు చేసిన వంటనే తింటాను, ఏమీ మాట్లాడను. మీ కోడలు మరి అంత బాగా చేస్తుంది కదమ్మా, ఎందుకమ్మా వంకలు పెడతారు చెప్పండి. నువ్వు బాగా చేస్తున్నావే అని అంటే అది మరీ నెత్తనెక్కి కూర్చోదు, అందుకని అలా చెప్తున్నాను. ఎక్కడ పెట్టానప్ప? ఇల్లు మొత్తం వెతికేసాను, ఎక్కడ కనపడటం లేదే. ఏంటత్తమ్మా, ఏం వెతుకుతున్నారు? ఏదో కనపడడం లేదంటున్నారు. నా చేతికున్న ఉంగరం 4 రోజుల క్రితం బాగా లూజ్ అయిందని బీరువాలో పెట్టాను. నిన్నటి నుంచి వెతుకుతుంటే ఎక్కడా కనపడటం లేదు. ఎక్కడ పెట్టాను? మీరు అలా టెన్షన్ పడుతూ వెతికితే కనపడదు అత్తమ్మా. ఆ బీరువా కీస్ ఇలా ఇవ్వండి, నేను వెతికి చూస్తాను. ఏం అవసరం లేదులే. బీరువా తాళాలు నీ చేతికిస్తే అత్తమ్మ ఏం దాచిపెట్టిందో ఏముందో లోపల అని చెప్పి వెతికేస్తావు. ఏం అవసరం లేదు, నా కూతురికి ఫోన్ చేశాను, వచ్చి నాకు వెతికి పెట్టిస్తుంది అంట్లే. పెళ్ళై కాపురానికి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కోడలు ఎప్పటికీ పరాయితే, అన్నిటికీ కూతురే కావాలి. ఏం చేస్తాం? అత్తమ్మా, ఈరోజు వంట ఏం చేయమంటారు? అబ్బాయిని అడుగుపోవే. ఆయన అడిగితే మిమ్మల్ని అడగమన్నారు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. అవునా, సరే ఏదో ఒకటి చేయపోవే, ఏదైనా తింటాను. సర్లేండి అత్తమ్మా, ఏదో ఒకటి చేస్తానులేండి. 2 గంటల తరువాత. అత్తమ్మ, వంట రెడీ అయిపోయింది, భోంచేస్తారు రండి. అవునా, ఏం కూర ఉండేవే? చామగడ్డ పులుసు, ఎగ్ మసాలా కర్రీ చేశాను అత్తమ్మ. ఆ మసాలా కూర ఏమో గ్యాస్, ఆ చామగడ్డ పులుసు ఏమో కాళ్ళు నొప్పులు వస్తాయి. కూర చేయవే అంటే అన్ని రోగాలు వచ్చే కూరలే చేసి పెడతావు. సరే పదా, ఇంకేం చేస్తావు? ఆవకాయతో అయినా తింటాను. సర్లే తింటూ రండి. ఏం వంట చేయమంటారు అని అడిగినప్పుడేమో ఏదో ఒకటి చెయ్యి అంటారు. తీరా చేసిన తర్వాత అది తింటే గ్యాస్, ఇది తింటే కీళ్ళ నొప్పులు అంటారు. అయినా నాకు డౌట్, ఆవకాయ తింటే ఏమి రావేమో. అయినా నాకెందుకులేండి. అబ్బా, మోకాలు అదిరిపోయిందిరా. జాగ్రత్త, మోకాలుకి దెబ్బ తగిలితే మళ్ళీ ప్రమాదం. తగిలింది మోకాలు కత్తమ్మా, దానికెళ్ళి మీరు ప్రమాదం, గాడిద గుడ్డు అని చెప్తున్నారు. అంతే మరి, నీ మెదడు ఉండేది మోకాల్లోనే కదా, అందుకే జాగ్రత్త అని చెప్పా. అబ్బా, అరికాల్లో ఏదో గుచ్చుకుంది. జాగ్రత్త అత్తమ్మా, అరికాలకి దెబ్బ తగిలితే చాలా ప్రమాదం. అరికాల్లో గుచ్చుకుంటే ప్రమాదం అంటావేంటి? మరి మీ మెదడు ఉండేది అరికాల్లోనే కదా. అవునమ్మా, నా మెదడు అరికాల్లో ఉంది కాబట్టి నిన్ను కోడలుగా తెచ్చుకున్నాను. ఏం చేస్తాం?